ఈ వీడియోలో నేను మీకోసం గోంగూర పచ్చడి అతి సులువైన పద్ధతిలో మంచి టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో చూపిస్తాను. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి దాంతోపాటు ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే నేను పక్కా కొలతలతో ఎవరైనా చేసుకునేలాగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పచ్చడి నిలవ ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను. ఇంకా చాలా టిప్స్ కవర్ చేస్తాను. వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. మీరు వండుకునేటప్పుడు కొలతలు చూసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా అయితే ఒక 4 కట్టల గోంగూర ఆకు తీసుకున్నానండి. దీంట్లో కాడలు సపరేట్ చేసేసి ఈ ఆకుల్ని శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టుకోండి. అప్పుడు ఒక కళాయి తీసుకోండి. కళాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసి నూనె కొంచెం మరిగిన తర్వాత ఒక్కొక్క కట్ట గోంగూర ఆకుకి పెద్దవైతే 3, చిన్నవైతే 5 చొప్పున పచ్చిమిరపకాయలు తీసుకొని గంట్లు పెట్టుకొని వేసి ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి రెమ్మలు తొక్క తీసేసి ఒక 20 నుంచి 25 వరకు వేసుకోండి. వాటిని కూడా కలుపుతూ ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా మొత్తం 4 నిమిషాలు చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, కట్టకి చిన్నవైతే 5, పెద్దవైతే 3 తీసుకోండి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్తో పెసరపప్పు, ఒక టేబుల్ స్పూన్తో జీలకర్ర వేసేసి వాటిని కూడా కలుపుకుంటూ ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా ఈ ప్రాసెస్ ఇక్కడ దాకా మీకు 5 నుంచి 6 నిమిషాలు పడుతుంది. అయితే ఇలా కలిపేశాక ఒక 2 నిమిషాలు వదిలేసేయండి. ఇలా 2 నిమిషాలు వదిలేసాక గోంగూర ఆకు ఏదైతే మనం కడిగి పెట్టుకున్నామో ఆకు మొత్తం వేసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి పచ్చడి మీకు ఒకవేళ ఫాస్ట్గా అయిపోవాలి కానీ మ్యాక్సిమం 10 రోజులే ఉండినా పర్వాలేదు అనుకుంటే ఈ తడి ఆకులు ఏవైతే ఉన్నాయో కడిగినవి అవి అలా వేసేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం టైం పట్టినా పర్వాలేదు, మాకు మాత్రం ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనుకుంటే మాత్రం ఆకులు ఎండబెట్టి వేసుకోండి. ఎందుకంటే తడి ఉంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ఆకుల్ని ఇలా జాగ్రత్తగా కలుపుకొని దగ్గరగా ముద్దలా చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మెల్లిగా జాగ్రత్తగా కలిపితే మనకి మంచిగా ముద్దలాగా అయిపోతుంది. అయితే అప్పుడే పచ్చడి అయిపోలేదు, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ ముద్దను చల్లార్చేసుకొని ఒక గ్రైండర్ గిన్నె తీసుకొని దాంట్లో వేసేసుకోండి. దీంట్లోకి దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి దీన్ని శుభ్రంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వెళ్దాం. ఇప్పుడు ఇంకో కళాయి తీసుకోండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి నూనె కొంచెం మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్తో శనగపప్పు ఇంకా ఆవాలు కలిపి వేసుకోండి. వీటిని ఇలా కలుపుతూ చిటపటలాడుతూ ఉండగా 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెమ్మలు తొక్కతోనే వేసుకోండి. ఒక పెద్ద ఎండుమిరపకాయని ఇలా 3 ముక్కలు చేసి వేసుకొని వీటిని ఇలా కలుపుతూ 1 నిమిషం ఫ్రై చేయండి. ఇప్పుడు కరివేపాకు రెమ్మలు ఒక 5 నుంచి 6, అలాగే ఆమ్చూర్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ లేకపోతే మీరు ఉప్పు అయినా వేసుకోవచ్చు, 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్ద ఉందో ఆ ముద్ద వేసేసి ఇక్కడున్న తాలింపు ఆ ముద్దతో బాగా కలిసేలాగా అదే మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం నుంచి 2 నిమిషాలు కలుపుకొని దించుకొని సర్వ్ చేసుకోవచ్చు. అయితే గోంగూర పచ్చడి చేసే అతి సులువైన ప్రాసెస్ ఇది. మీకు చాలా ప్రాసెస్లు ఉంటాయి కానీ ఎవరైనా చేసుకునే ప్రాసెస్ ఇంకా టేస్ట్కి ఏమాత్రం తీసిపోదన్నమాట. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం, వేడి అన్నంలో నేను చెప్తున్నట్టు ఈ పచ్చడితో పాటు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగి వేసి కలిపి తినండి. ఒక్కొక్క ముద్ద అద్దరిపోద్ది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రెసిపీ రాంబాబు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.